ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో విషాదం జరిగింది. కోర్సవారిగూడెంలో జ్వరం వచ్చిన బాలికకు ఆర్ఎంపీ అధిక మోతాదులో మందులు ఇవ్వడంతో చిన్నారి చనిపోయింది. ఘటనపై వైద్యాధికారులు విచారణ చేపట్టారు. ఆర్ఎంపీ రమేష్ పరిమితికి మించి అధిక మోతాదులో మందులు ఇవ్వడం వల్లే బాలిక మరణించిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రైవేట్ హాస్పిటల్ ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్ళి టెస్ట్ చేయించి 2 రోజులు ట్రీట్మెంట్ పెట్టించాము. మళ్ళీ 3వ రోజు టెస్ట్ చేసేసరికి డెంగ్యూ అనేది వచ్చింది. డెంగ్యూ అనేది వచ్చేసరికి ఆర్ఎంపీ డాక్టర్ గారేమో రంగారెడ్డిగూడెం ప్రైవేట్ హాస్పిటల్కి ప్రిఫర్ చేసేసరికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాం. 3వ రోజు వెళ్ళిపోయి అక్కడ కూడా టెస్టులు చేశారు. హాస్పిటల్లో కూడా చేసిన తర్వాత డెంగ్యూ అని వచ్చింది. ఏదైతే ఈ ఆర్ఎంపీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందో ఆయన యొక్క ప్రాక్టీస్ని కూడా మేము సందర్శించడం జరిగింది. ఆయన దగ్గర కూడా ఏంటంటే బల్కీ మొత్తంలో కూడా మందులను గ్రహించాము. అలాగే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాపర్గా మేనేజ్ చేయట్లేదు, ఎక్కడెక్కడ డంపింగ్ ఉంది. అట్లానే ఆయనకి ఎలాంటి ప్రాక్టీస్కి సంబంధించిన పర్మిషన్స్ కూడా లేవు. డిఎంహెచ్ఓ గారి నుంచి లేదంటే గవర్నమెంట్ నుంచి కూడా అనాథరైజర్గా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. అదే